ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. సరే, ఇక దయానందుడు అంటే శుద్ధ చైతన్యుడుగా సిద్ధాపూర్ లో జరుగుతున్నటువంటి ఆ మేళకి వెళ్తాడు. అక్కడ తండ్రి యొక్క దర్శనం జరుగుతది. శుద్ధ చైతన్యుడు కోటా కాండాను విడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో తనతో పూర్వ పరిచయం కలిగిన తన గ్రామవాసి అయిన బైరాగితో కలిశాడు. బహుదినములకు తర్వాత స్వగ్రామవాసిని పరిచిత వ్యక్తిని చూడగానే శుద్ధ చైతన్యుని యొక్క కన్నులు అశ్రుతముతో నిండిపోయాను. అనగా ఒకసారి మళ్ళీ పూర్వ జ్ఞాపకాలు వచ్చినవి. అతనిని చూచి బైరాగియు కన్నుల వెంట నీరు గార్చెను. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఏడ్చారు. అతడు శుద్ధ చైతన్యుని ముఖమున గృహత్యాగ వృత్తాంతమంతయు తెలుసుకొనెను. యాత్రలో జరిగిన విషయములు కూడా శుద్ధ చైతన్యుడు ఆ బైరాగికి అంతా కూడా వినిపించాడు, అంటే చెప్పాడు. బైరాగి ప్రథమమున బ్రహ్మచారి వేషము చూచి ఒకంత నవ్వి తదుపరి గంభీర ముద్ర వహించి అతడు గృహమును విడిచినందుకు కోపం కూడా తెచ్చుకున్నాడు. నీవు గృహము త్యజించితివా, ఇక ఇంటికి ఎన్నడు వెళ్ళవా అని బైరాగి అడిగెను. శుద్ధ చైతన్యుడు అవును, గృహత్యాగము చేసి తిని ఇక ఇంటికి నేను ఏనాడు వెళ్ళను, నేనిప్పుడు సిద్ధపురము వెళ్ళుచున్నాను అని స్పష్టంగా చెప్పాడు. ఇట్లా కొంత తడవు మాట్లాడుకొని వారు పరస్పరము విడివడి, అంటే తమ మార్గములు అనుసరించి వేరువేరుగా వెళ్తున్నారు. శుద్ధ చైతన్యుడు గ్రామములందు పరిభ్రమించుచు కార్తీక మాసమున సిద్ధపురమున ప్రవేశించాడు. అట నీలకంఠ మహాదేవుని ఆలయమున బస చేశాడు, అంటే ఉన్నాడు. అటకు వచ్చిన జ్ఞానులయు విద్వాంసులయు ఆధ్యాత్మ వారితో సాంగత్యము చేసి శుద్ధ చైతన్యుడు అభిష్ట విషయములను కొంతవరకు గ్రహింపసాగెను. తమకు కావలసిన, అంటే అతనికి ఎటువంటి ఆధ్యాత్మిక భావాలు కావాలో అటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడనమాట. అతనికెట్టి అక్కడ ఆటంకం కలగలేదు. జాతరకు వచ్చిన వారు తమకు కావలసిన స్నానము భోజన భాజనములు సంపాదించుకొని సుఖమును అనుభవింపజూచుచుండా శుద్ధ చైతన్యుడు అటకు వచ్చిన ప్రతి మహాత్ముని చెంతకు చేరి వారికి ప్రణీత పాతమునర్చి భవభయమును భంజనమునర్చి యోగ విద్యను గూర్చి తెలుసుకొని కృతార్థుడుగా కాజొచ్చెను. అక్కడ ఎంతమంది సన్యాసులు కలుస్తున్నారో వాళ్ళందరినీ కలుస్తున్నాడు. అమరత్వం కోసం వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతనికి భోజన భాజనాదుల గూర్చి చింతయే లేకుండెను. మిగతా వాళ్ళందరూ ఏమి తినాలా, ఎక్కడ ఏమి దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. కానీ శుద్ధ చైతన్యుడికి మాత్రం ఆకలి గురించి లేశమాత్రం చింతన లేదు. ఎంతసేపు శివుడి దర్శనం జరగాలి అంటే ఏమి చెయ్యాలో ఈ విధమైనటువంటి ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ ఉన్నాడు. మార్గమున కలిసిన బైరాగి స్వస్థానమునకు వెళ్ళి కర్షజునికి జరిగినదంతా చెప్పాడు.
ఆ మార్గంలో ఎవరైతే బైరాగి కలిశారో అతను వాళ్ళ నాన్నగారికి చెప్పారు, మూలశంకరుడు బ్రహ్మచారి అయి శుద్ధ చైతన్య నామముతో కాషాయ వస్త్రములను ధరించి తిరుగుచున్నాడనియు ఇప్పుడు మాత్రం సిద్ధపురము జరుగున జాతరకు వెళ్తున్నాడని చెప్పాను. ఇక కాషాయ వస్త్రధారి అయ్యున్న ఆ శుద్ధ చైతన్య దగ్గరికి ఎవరు వచ్చారు? అతని తండ్రి వచ్చేసాడు. ఇంకా వచ్చి ఆ కుమారుణ్ణి చూడగానే కర్షన్ని క్రోధాగ్ని ప్రజ్వలించను, చాలా కోపముతో నిండిపోయింది. కన్నులు ఎర్రగా చేసుకున్నాడు ఆ విధమైనటువంటి వేషధారణ కొడుకుని చూసి. అతడు తీక్ష్ణ స్వరముతో, నీవు మా కులమునకు కలంకితము ఒనర్ప జన్మించినావు, నీవు మా కులమున ఏంటి కలంకము రావడానికి పని చేశావు అని తిడుతున్నాడు. ఆవేశముతో అతడింకను ఏమీయూ అతనికి తెలియదే. శుద్ధ చైతన్యుడు వెంటనే లేచి తండ్రి పాదములను స్పృశించి, పితాజీ, అయ్యో నేనెవరో వంచకుల చెప్పిన మాటలు విని గృహత్యాగము చేసి తిని అని అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు అబద్ధం చెప్పాడు? తండ్రి కోపం శాంతింపబడాలి అంటే అక్కడ అబద్ధం చెప్పవలసి వచ్చింది. దానికి తగిన ఫలము కూడా నేను అనుభవించుచున్నాను. ఎన్నియో బాధలు సహింపవలసిన వాడనైతిని, నా అపరాధములను క్షమింపుడు. నేను స్వయముగానే గృహమునకు రావాలనని తలంచుచున్నాను. ఇప్పుడు నేను మీ వెంట వచ్చెదను అని ఆ విధంగా చెప్పి తండ్రి కోపమును శాంతింపజేసెను. కుమారుల మాటలు విని కర్షంజి కూడా క్రోధం శాంతింపకపోగా అతడు నిశ్చింతుడను కాడయ్యే. అతడు శుద్ధ చైతన్యుని కమండములను ముక్కలు చేసి కాషాయ వస్త్రములను చించివేసి కటు వచనములను పలుకుచు కుమార శ్వేత వస్త్ర ధారింపజేసెను. అతని వెంట నిడుకొని తన బసకు తీసుకొని పోయెను. అటకు చేర్చి, నీ తల్లి నీ వియోగమును సహింపలేక రాత్రింబవలు ఏడ్చుట మరణాసన్నమై ఉన్నది. నీవెంత కఠోర హృదయుడవు కాకుండా ఇట్టు మాతృహత్యకు పూనుకొందువా అని ఎంతగానో కొప్పడుతూ ఉన్నాడు. అది విన్న శుద్ధ చైతన్యుడు, మీరిక శాంతింపుడు, నేను మీతో వచ్చి తల్లిని దర్శించి ఆమె ఆశీర్వాదములను పొంది ఆమె దుఃఖమును దూరము చేస్తాను అని ఆ విధంగా తండ్రికి చెప్తున్నాడు. శుద్ధ చైతన్యుడు తండ్రి కోపమును శాంతింపజేయుటకు తాను గృహమునకు వత్తునని చెప్పినాడే కాని అతని వైరాగ్యము క్షణికమైనది కాదు. సత్యశివుని దర్శింపవలెననియు మృత్యువును జయింపవలెనని తీవ్రముగా అభిలషించినాడు. కావున అతడు ఎట్లు ఈ విధంగా చేస్తాడు? కానీ ఆ సమయంలో అతనికి అదే ఉపాయం తోచింది. ఇక రాత్రి అంతయు కూడా అతనికి నిద్ర లేదు. అట్లే తండ్రితో 2 దినములు 2 రాత్రులు గడిపెను. 3వ దినమున కూడా పగలు ఎట్లో గడిచిపోయినది. రాత్రి అయినది. శుద్ధ చైతన్యుడు ప్రతిక్షణము తప్పించి కొనుటకు ఆలోచించ గడపసాగెను. అతడు శయ్య మీద పరుండి నిద్రపోవునట్లున్నాడే కాని వాస్తవమున అతడు నిద్రింపడయ్యే. 3వ యామము ప్రారంభమైనది. సిపాయిలు గాఢ నిద్రలో నిమగ్నులై పడియుండిరి. అవకాశము గ్రహించి బ్రహ్మచారి లేసి ఎవ్వరికి తెలియకుండా బయటకు చేరి పరిగెత్తాడిక. బయలుదేరినప్పుడు చెంబు ఒకదానిని పట్టుకొని బయటకు వచ్చెను. ఒకవేళ ఎవరైనా మేలుకొని అడిగినచు లఘుశంకకు వెళ్ళుచున్నానని అబద్ధం చెప్పవచ్చని ఆ విధంగా ఆ చెంబుని పట్టుకొని వచ్చాడు. శుద్ధ చైతన్యుడు తండ్రిని సిపాయిలను వంచించి సిద్ధపురమునకు వెలుపల అర్ధకోశ దూరము పరిగెత్తుపోయి అట ఒక వనమున రాత్రి అంతయు దాగియుండెను. ఆ వనమున ఒక ప్రాత దేవాలయం ఉండెను. శుద్ధ చైతన్యుడు వటవృక్ష శాఖల సహాయముతో దేవాలయ శిఖరమున చేరి అట దాక్కొని నిద్ర రాత్రంతా గడిపాడు. ఇక బ్రహ్మచారి తప్పించుకుట పోవుటను తెలుసుకొని కర్షంజి అంతయు కలవరపడి ఆ రాత్రి అందే సిపాయిలను నలువైపులకు పంప వెదికించెను. వారు ఆ బ్రహ్మచారి దాగియున్న వనమును కూడా పోయి ఆలయమున లోపల వెలుపల చూచియు అతనిని కనజాలక పోయిరి. శుద్ధ చైతన్యుడు ఆలయ శిఖరమున చెట్టు కొమ్మల మాటున దాగియుండుటచే సిపాయిలు అతనిని చూడజాలక పోయిరి. వారు నిరాశలై వెనుకకు తిరిగి వెళ్ళిరి.
తెల్లవారుటకు పూర్వము 4 గంటల వరకు ఈ అన్వేషణ జరిగెను. ఇక తెల్లవారిన తర్వాత కూడా శుద్ధ చైతన్యుడు ఆ చెట్టు మీదనే పగలంతయు అన్నపానములు కూడా గ్రహింపకయే గడిపాడు. ఇంకా చెట్టు పైనే ఉన్నాడు, ఏమి తీసుకోకుండా. ఆలోచించుకోండి ఎంతటి తీవ్ర తపన ఉందో అతనిలో చూడండి. ఇక కొలదిగా చీకట పడిన పిదప ఆలయము నుండి దిగి అందరూ నడుచు మార్గము వీడి ప్రక్కదారులను పట్టి పయనించెను. 2 కోసుల దూరము అటు నడిచి ఒక గ్రామమున విశ్రాంతి తీసుకొనెను. రాత్రి అట గడిపి తెల్లవారిన తదుపరి మరలా యాత్ర సాగించెను. కర్షంజి కొన్ని దినములు సిద్ధపురముననే ఉండి తుదకు నిరాశుడై గృహమునకు చేరుకొనెను. అటుపైన శుద్ధ చైతన్యుడు స్వజనులకెన్నడు కలుసుకొనలేదు. ఇక ఆ తర్వాత శుద్ధ చైతన్యుడు తన గ్రామస్తులకి కానీ అతను ఎక్కడి వాడని తెలుసుకునే ప్రయత్నము చెయ్యలేదు, చెప్పే ప్రయత్నం కూడా చెయ్యలేదు. గ్రామములు నగరములు పరిభ్రమించుచు శుద్ధ చైతన్యుడు అహ్మదాబాదుకు చూచుకొని బడోదా చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? బడోదా చేరుకున్నాడు. అక్కడ చైతన్య మఠమున బస చేసెను. ఆ మఠము శంకరుని యొక్క అద్వైతవాదమున నిష్ఠ కలిగిన సన్యాసులకు బ్రహ్మచారులకు నివాసముగా ఉండింది. బడోదాలో ఎవరి ఆశ్రమం ఉంది? శంకరాచార్యుని ఆశ్రమము. అక్కడ అద్వైతవాదం ఉంటుంది. అక్కడ చాలా మంది సన్యాసులు బ్రహ్మచారులు ఉంటారు. బ్రహ్మానంద బ్రహ్మచారి ఇతర సన్యాసులు కొందరు అద్వైతము ఎక్కువగా ఎరిగిన వారుగా ఎంచబడుచుండిరి. వారు వేదాంత పక్కిళ్ళు వల్లించిన వారు కావున అవి వినిపించి శుద్ధ చైతన్య కూడా అద్వైతిని చేసిరి. శుద్ధ చైతన్యుడు అహం బ్రహ్మాస్మి అను వాక్యమును ఇక వల్లింపనారంభించెను. కానీ అతనికి అది ఆ పదము శాంతింపదయ్యే. వారాణసి నివాసి అయిన ఒక దేవి వలన శుద్ధ చైతన్యుడు నర్మదా తటమున గొప్ప విద్వాంసుల సభ ఒకటి జరుగుచున్నదని విని బడోదా విడిచి అటకు బయలుదేరెను. అట చేరి సచ్చిదానంద పరమహంసతో పరిచయము సంపాదించుకొనెను. వారితో జ్ఞాన చర్చ చేసెను. ఆ సచ్చిదానంద పరమహంస వలన చానోదకర్ణాలయందు సన్యాసులయు బ్రహ్మచారులయు సభ ఒకటి జరుగుచున్నదని విని శుద్ధ చైతన్యుడు అక్కడికి వెళ్ళాడు. అచట చిదాశ్రమ ప్రభృతి విద్వత్వాత్సల్యులను విద్వాంసులైన బ్రహ్మచారులను చూచి వారితో జ్ఞాన చర్చలు జరిపి శుద్ధ చైతన్యుడు హర్షాన్వితుడయ్యను. వారిలో పరమానంద పరమహంస ఒకడుండెను. శుద్ధ చైతన్యుడి యొద్ద అతని వద్దనే అధ్యయనం ప్రారంభించాడు. అట కొన్ని మాసములుండి వేదాంత సారము వేదాంత పరిభాష మున్నగు గ్రంథములను పఠించాడు. ఎవరి దగ్గర? పరమానంద పరమహంస దగ్గర. అర్థమైందా? ఇక సన్యాస దీక్ష. శుద్ధ చైతన్యుడు తాను గ్రహించిన బ్రహ్మచర్య దీక్షా పద్ధతిని అనుసరించి స్వయముగా వంట చేసుకొని భుజింపవలసిన వాడయ్యను. అయ్యది అధ్యయనకు బాధాకరముగా తోచెను. కావున అతడు సన్యాసాశ్రమను ప్రవేశించుట మంచిదని ఎంచెను. అందువలన వంట చేసుకొనవలసిన అవసరం ఉండదు. సన్యాసి అయి నామాదులను మార్చుకొనుట వలన తనను గుర్తించువారు కూడా ఉండరని ఆలోచించెను. ఇట్లు ఆలోచించి తనకు మిత్రుడైన దక్షిణి పండితుని ముఖమున చిదాశ్ర స్వామికి తన అభిలాషను తెలుపుకొనెను. కాని ఆ స్వామి చైతన్యుడు యువకుడు, ఇప్పుడే సన్యాస దీక్ష ఇచ్చుటకు అతను అంగీకరించలేదు. కాని శుద్ధ చైతన్యుడు అధ్యయనము అట్లే సాగించుచు బ్రహ్మచర్య పాలనము చేసుండెను. సత్పురుషులను విద్వాంసులను చేరి శాస్త్రాధ్యయనము యోగాభ్యాసము చేయుచు శుద్ధ చైతన్యుడు నర్మదా తీర ప్రాంతమున 1.5 సంవత్సరముల కాలం గడిపాడు. ఎంత? దాదాపు 1.5 సంవత్సరములు కాలం గడిపాడు. శుద్ధ చైతన్యుడు ఒక చానోదమున 1-2 క్రోసుల దూరమున అరణ్యమునందున పూర్ణానందుడని పేరు గల ఒక దండి సన్యాసి దాక్షిణాత్యుడు వచ్చియున్నాడని విన్నాడు. ఏమని పేరు అతంది? పూర్ణానందుడు. ఆ స్వామి గొప్ప విద్వాంసుడనియో అతనితో ఒక బ్రహ్మచారి ఉన్నాడనియో తెలుసుకొనెను. ఆ వార్త విని శుద్ధ చైతన్యుడు మిత్రుడైన దక్షిణాత్య పండితునితో కలిసి ఆ దండి సన్యాసి పూర్ణానంద సరస్సు దగ్గరికి వెళ్తాడు.
స్వామికి నమస్కరించి సమీపమున కూర్చుండి సంభాషించాడు. బ్రహ్మ విద్యకు సంబంధించిన అనేక విషయములను కూర్చి సంభాషించాడు. తదుపరి దండి స్వామి అతని దగ్గర ఉన్న బ్రహ్మచారి ఇరువురు బ్రహ్మ విద్యావేత్తలని నిశ్చయించుకొనెను. అందువలన ఆ దండి స్వామి దగ్గర సన్యాస దీక్ష గ్రహింపవలెనని శుద్ధ చైతన్యుడు అనుకున్నాడు. చైతన్యుని కోరికకు మిత్రుడు దక్షిణాత్య పండితుడు దండి స్వామికి నివేదించి దీక్ష వసంగినట్లు ప్రార్థించెను. స్వామీజీ, శుద్ధ చైతన్య బ్రహ్మచారి సుశీలుడు, వినీతుడును, విద్యాభిలాషి కాని భోజనాదులను స్వయముగా సిద్ధము చేసుకొనుటలో ఎంతయో బాధపడుచున్నాడు. అందులో అతనికి ఎంతో సమయము వెచ్చింపవలసిన వాడగుచున్నాడు. అందువలన విద్యాధ్యయనమునకు తగినంత సమయము దొరకడం లేదు. కాబట్టి మీరు దయతో ఈ బ్రహ్మచారికి సన్యాస దీక్ష ఇచ్చి అతనిని గ్రహింపుడు అని చెప్పాడు. దండి స్వామి కూడా శుద్ధ చైతన్యుని యవ్వన దశను చూచి ప్రప్రథమున సన్యాస దీక్ష ఇచ్చుటకు సుముఖుడు కాకున్నను దక్షిణాత్య పండితుడు పలుమారు ప్రార్థింపగా అతనికి సన్యాస దీక్ష ఇవ్వడానికి ఇక సిద్ధమవుతాడు. 2 దినములు ఉపవాసాది వ్రతములు జపద్య అనుష్ఠానములు చేయించి పూర్ణానంద సరస్వతి స్వామీజీకి శుద్ధ చైతన్యునకు సన్యాస దీక్ష ఒసగెను. అతని చేతికి దండ కమండలము ఇచ్చి శుద్ధ చైతన్యుడు దయానంద సరస్వతి స్వామి అను నామముతో ఇక ముందు వ్యవహరింపబడతాడని పలికెను. ఇది ఇప్పుడు ఇంకెన్నో నామం? ఇది మొదటి నామము తర్వాత శుద్ధ చైతన్యుడు. శుద్ధ చైతన్యుడు అనే పేరు ఎవరిచ్చారు? లాలా భక్తుడు. అర్థమైందా? లాలా భక్తుడు శుద్ధ చైతన్యాన్ని పేరిచ్చాడు. ఈరోజు ఎవరు? పూర్ణానంద స్వామి దయానంద సరస్వతి అని సన్యాసం ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇక దయానంద స్వామి యోగాభ్యాసము చేయుట యందును విద్యా ప్రాప్తి యందును ఉత్కటిచ్చ కలవాడై ఉండెను. ఎటనైనా ఒక యోగియో లేకో విద్వాంసుడో ఉన్నాడని తెలుసుకొని అటకు వెళ్ళి వారి దగ్గర విద్యను యోగమును అభ్యసించుచుండేడి వాడు. చిన్నాడే గ్రామమున కృష్ణశాస్త్రి నామక వ్యాకరణ విద్వాంసుడు ఉన్నాడని విని వ్యాకరణము కూడా అభ్యసింప ఆ గ్రామమునకు వెళ్ళాడు. కొంతకాలము అట వ్యాకరణము అభ్యసించి మరల చానోద కర్ణాలి వచ్చి నివసింపసాగెను. అట ఒక రాజగురువు వద్ద వేదాధ్యయనము చేయతొడిగెను. ఇట్లు ఉండగా అక్కడే దయానందుడు జ్వాలానందపురి శివానందగిరి అను నామముల గల యోగ్యులైన యోగుల దర్శనము లభించెను. ఎవరిది? జ్వాలానందపురి ఇంకా శివానందగిరి అయిన చక్కటి యోగాభ్యాసములో నైపుణ్యత ఉన్న గురువులు లభించారంట. ఆ యోగ గురువులను ప్రసన్న చిత్తులై శాంతాత్ములై ఉండిరి. దయానంద స్వామియు తన మహాభాగ్యముగా ఎంచి ఆ యోగుల సాంగత్యము వలన ఆనందమును అనుభవింపసాగెను. ఆ యోగులు దయానందుని జిజ్ఞాసువుగాను ఆత్మ పిపాసవుగాను గుర్తించిరి. కావున వారు దయానందునిచే యోగ సాధనము కూడా చేయించారు. అభ్యాస అనంతరము ముగ్గురు కలిసి యోగ శాస్త్రమును గూర్చియే చర్చించేది వారు. కొంతకాలమునకు ఆ యోగులిరువురు అహ్మదాబాదుకు వెళ్ళిరి. 1 మాసమునకు తదుపరి తమ కడకు రమ్మని దయానందునికి ఆదేశించి వారు వెళ్ళిపోయారు. యోగాభ్యాసమునకు సంబంధించిన గూఢ విషయములను తెలుపుదమనియు చెప్పిరి. తమ నివాసమట నదీ తీరమున ఉన్న దుగ్ధేశ్వర ఆలయమని కూడా చెప్పిరి. దయానంద స్వామి 1 మాసము వరకు చానోదముననే ఉండి జపతప యోగాభ్యాసులు చేస్తున్నారు. అనంతరము యోగ ఆదేశానుసారం అహ్మదాబాదుకు వెళ్లి దుగ్ధేశ్వర ఆలయమునకు చేరెను. యోగుల దర్శనము పొంది కృతార్థుడయ్యను. యోగులు దయానందునకు యోగ భేదములు వారి రహస్యములను బోధించి వారి ప్రతిజ్ఞను కూడా నెరవేర్చుకొనిరి. దయానంద స్వామియు వారి వలన యోగ రహస్యముల నెరికి మిక్కిలి ఆనందితుడయ్యను. ఈ యోగులను గూర్చి దయానంద స్వామి ఒక ఎడ ఇట్లు వర్ణించి తనకు వారి ఎడ గల శ్రద్ధను ప్రకటించి ఉన్నాడు. అక్కడ వారు తమ ప్రతిజ్ఞను పూర్తి చేసిరి.
తాము చెప్పినట్లు వారు నన్ను విద్యా సంపన్ను చేసిరి. ఆ మహాత్ముల ప్రభావం వలననే నాకు క్రియా సమేత యోగ విద్య బాగుగా తెలిసినదని చెప్పాడు. నేను వారికి రుణపడి ఉన్నాను, వారి నాకెంతయో ఉపకారము చేసిరి అని దయానందుడు తన భవిష్యత్తు కాలంలో కూడా ఈ ఇరువురి గురువుల గురించి చెప్పేవాడంట. ఇట్లు బహుకాలము యోగము అభ్యసించి అందు కృతార్థుడైనను దయానంద స్వామి ఆబూ పర్వతమునకు వెళ్ళాడు. అక్కడ పరువురు యోగులందరినీ వినియుండెను. కావున వారి దర్శనార్థము అటకేగెను. పూర్వము తనకు లభించిన యోగుల కంటే మిన్నులైన పలువురు యోగులు దయానంద స్వామికి ఆబూ పర్వతములందు లభించిరి. అంటే యోగ విషయంలో చాలా నైపుణ్యం గల గురువులు వెనక ఆబూ పర్వతంలో కనిపించారు. ఇట్లు 7-8 సంవత్సరములు భిన్న ప్రదేశములందు పర్యటించు విద్వాంసులయు మహాత్ములయు యోగులయు సాంగత్యము మొనర్చి వారి వలన అనేక విధములైన లాభమును పొందుచు తుదకు విక్రమ సంవత్సరము 1912లో దయానంద స్వామి హరిద్వారమున జరుగు కుంభమేళ పుష్కర ఉత్సవమును కూడా చూడకెళ్ళిండు. అంటే దాదాపు దయానందుడు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఏమిటి, నిరంతరము యోగాభ్యాసం మీదనే ప్రయత్నం సాగుతుంది. మరి మనమేమో ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే కుదరదంటాం. మరి దయానందుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు చేస్తున్నాడో ఆలోచించండి. అర్థమైందా? మనము దయానందుని అనుయాయులుగా చెప్పుకుంటున్నామే కానీ అతను చెప్పినటువంటి పంచమహా యజ్ఞాల వరకే పరిమితం అయ్యాము. కానీ అతను యోగ మార్గంలో ఏదైతే ఒక పటుత్వము సంపాదించాడో దాన్ని మాత్రం మనం లోతుగా తీసుకోలేకపోతున్నాం. అర్థమైందా? నేను హరిద్వారమున మొదటిసారిగా కుంభమేళను చూచి తిని త్యాగులు తత్వవేత్తలకు మేళాకు వత్తురని నేనెప్పుడు ఊహింపనైతిని. స్వామి యోగులతో సత్సంగము చేసి యోగ విషయములను క్రియాన్వితము చేయుటకు చండీ పర్వత ఆరోహణము నిత్యము చేయుచుండేది వాడు. మేళ పూర్తి అయిన తదుపరి దయానంద స్వామి ఋషికేశమునకు కూడా వెళ్ళాడు. అట మహాత్ముల సాంగత్యమున కొన్ని యోగ రహస్యములను కూడా తెలుసుకున్నాడు. విమల చిత్తుల సాంగత్య లాభము పొందెను. ఉష్ణకాలమున సంత పురుషుల గంగానది నంటి పైభాగములకు పోయిరి. కాని దయానంద స్వామి ఋషికేశమునందే కొంతకాలం ఉన్నాడు. ఒకనాడు స్వామికి ఒక బ్రహ్మచారియు 2 పర్వతవాసులైన సాధువులు లభించిరి. పరస్పరం బాగుగా పరిచయం కలిగిన మీదట స్వామి వారితో కలిసి తిహారి పర్వత ప్రాంతమునకు యాత్ర సాగించెను. తిహారి నగరమునకు వెలుపల శుద్ధ ప్రదేశమున నివాసం ఉండెను. ఆ నగరము విద్యావృద్ధులైన సాధువులకు సుపఠిత రాజ పండితులకు నివాస స్థానముగా అప్పుడు ప్రసిద్ధి పొంది ఉండెను. అక్కడ ఎవరున్నారు? కేవలం విద్యా వృద్ధులు, అంటే విద్య చేత వృద్ధులైన వాళ్ళు. ఒకనాడొక రాజ పండితుడు స్వామి కడకు తెచ్చి తన ఇంట భోజనము గ్రహింపరమ్మని వేడుకొనెను. నియత సమయమునకు తర్వాత వాని కొనిపోగా ఒక వ్యక్తిని కూడా పంపెను. అతని వెంట దయానంద స్వామి బ్రహ్మచారితో కలిసి రాజ పండితుని గృహమున కేగెను. గృహద్వారము దాటి 4 అడుగులు వేయగానే స్వామికి అత్యంత ఘృణితమైన దృశ్యము చూచెను. ఒక వ్యక్తి మాంసము ముక్కలు చేయుచుండుట చూచి స్వామి సహింపజాలలేకపోయెను. ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేయగా అట మాంసము ఎముకలు ప్రోగులుగా అమర్చియుండెను. కాల్చిన పశువుల తల నుండి పండితులు కొందరు కత్తులతో మాంసఖండములను వేరు చేయుచుండిరి. ఆ దృశ్యములను చూచి స్వామి చకితుడయ్యను. అతని చిత్తము ఘృణాపూర్ణమయ్యను. ఇంతలో స్వామి ఆ గమనమును గుర్తించి గృహపతి స్వామి దగ్గరికి వెళ్ళి ఆదరముతో స్వాగతమునర్చి సంకోచింపక లోపలికి రండు అన్నెను స్వామీజీని. కాని దయానంద స్వామి మాత్రం, మీరు మీ పనులు చేసుకొనుడు, నా కొరకు మీరు శ్రమ పడక్కర్లేదు చెప్పి వెంటనే ఆ స్థానముని విడిచి తన నివాస స్థానములకు వచ్చి విశ్రాంతి తీసుకొనెను. తర్వాత గృహపతి స్వామి కడకు మరలా వచ్చి వారు తిరిగి వచ్చినందులకు సంతాపము తెలిపి ఇట్లనెను: స్వామీజీ, దయచేసి గృహమునకు రండు, భోజనము గ్రహింపుడు. మీరెందుకు తిరిగి వచ్చితిరో మాకు బోధపడలేదు. మీ కొరకు ఉత్తమోత్తమ మాంసములను సిద్ధము చేసినాము.
స్వామీజీ అతని మాటలు విని స్పష్టముగా ఇట్లనెను, మీరు చేసిన ప్రయత్నం అంతయు వ్యర్థం. మీరు మాంసభక్షకులు, నేను మాంసమును తినను సరికదా, మాంస దర్శనము చేతనే నా ఆరోగ్యము చెడిపోవును. ఇక్కడ నేను ఫలములను మాత్రమే భుజింపగలను. మీరు నాకు భోజనము ఇయ్యగోరుదేని కొన్ని ఫలములను మాత్రమే ఇక్కడికే పంపండి. తండులాది ధాన్యం ఏదైనా పంపుడు. ఈ బ్రహ్మచారి ఇక్కడనే వంట చేసుకుంటాడు. మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డ్రై వస్తువులు ఇవ్వండి, ఉడికించినవేవి ఇవ్వద్దు, నేను ఇక్కడ వంట చేసుకుంటాను అంటాడు. ఇక ఆ గృహపతి లజ్జితుడై ఇంటికి వెళ్లి స్వామి కోరినట్లు ఇచ్చాడు. దయానంద స్వామి తిహార్లో కొన్ని దినములుండెను. అట తంత గ్రంథములు చూచి అవకాశము స్వామికి లభించెను. అట నుంచి బయలుదేరి స్వామి శ్రీనగరమునకు చేరి కేదార ఘట్టమునున్న ఒక దేవాలయమునకు బస చేసెను. శ్రీనగరమునకు సమీపమున ఒక పర్వతముపై గంగాగిరి అను పేరు గల ఒక మంచి విద్వాంసుడు సన్యాసి అయి ఉండెను. అతడు పగటి వేళ ఆ పర్వతము నుండి క్రిందికి దిగడు. దయానంద స్వామి ఏకాంతవాసి అయిన ఆ సన్యాసిని దర్శించెను. కొన్ని దినములు కలిసి సంభాషించిన మీదట ఆ ఇరువురు కూడా మిత్రులైరి. దయానంద స్వామి ఏకాంతవాసి అయిన గంగాగిరి సాంగత్యమున 2 మాసములున్నాడు. ఇక ఉత్తరాఖండ యాత్ర. గ్రీష్మ ఋతువు ప్రారంభమైనది. గంగాగిరి నుండి సెలవు తీసుకుని దయానంద స్వామి ఒక బ్రహ్మచారిని పర్వతీయ సాధువుల ఇరువురును వెంటనిడుకొని రుద్ర ప్రయాగాది స్థానములందు భ్రమించుచు శివపురి చేరుకున్నాడు. అక్కడ 4 మాసములు గడిపాడంట. శివపురి నుండి మరల వెనుకకు వెళ్ళుచు తన వెంట ఉన్న వారిని విడిచి ఒంటరిగానే కేదార ఘట్టమును చేరుకొనెను. అట నుండి వెళ్లి గుప్త కాశీలో కొంతకాలము గడిపెను. పిదప గౌరీకుండము, భీమగుహ, త్రియుగి నారాయణ చూచుకొనుచు దయానంద స్వామి కొలది దినములోనే 3వసారి కేదార ఘట్టము చేరుకొనెను. గంగాగిరి సాంగత్యము వలన కలిగిన సుఖములను పురస్కరించుకొని కేదార్ ఘాట్ నివాసం స్వామికి ప్రియకరమయ్యను. కొంతకాలం అటనున్న పిదప మంచు గుప్పిన హిమవత్ పర్వత శిఖరములందు భ్రమించి అటనున్న సిద్ధులను యోగులను దర్శింపవలయుననడి కోరిక దయానంద స్వామికి కలిగెను. ఇంకా కావలసినదేమున్నది? భయంకరమైన శీతము, విషమ పర్వత శిఖరములు నరకు స్వామి చేయి యాత్ర సాగించెను. ఆ విధంగా వెళ్తున్నాడు. ఆ పర్వత కందరములలో ఎక్కడు సిద్ధ యోగులున్నారని తెలిసిన అటకేగి వారిని దర్శింప సమకట్టెను. శీత బాధను సహింపలేక బ్రహ్మచారి సాధువులు స్వామిని అనుసరింపజాలలేకపోయిరి. దయానంద స్వామి సహనశీలుడగుట చేసి ఒంటరిగానే ముందుకు సాగిపోయెను. 1 దినములు మంచుతో కప్పబడి ఉన్న ఆ పర్వత శిఖరములను ఎక్కుచూ దిగుచూ పర్యటనము చేసి స్వామి తిరిగి వచ్చెను. కాని స్వామికి సిద్ధయోగులెవ్వరూ అక్కడ కనిపింపలేదు. తర్వాత స్వామి తుంగనాథ శిఖరము ఎక్కి ఆరంభించెను. ఆ శిఖరమున దేవాలయములు, మూర్తులు, పూజారులు ఉండుట చూచి వెంటనే క్రిందికి దిగి వచ్చినప్పుడు దారిలో 2 మార్గములు కనిపించెను. అందు ఒక మార్గం దుర్గర ఆరణ్యము. స్వామి ఆ మార్గముననే అనుసరించి కొంత దూరము నడిచాడు. గండశిలతోనూ చిన్న చిన్న రాళ్లతోనూ కూడి ఆ స్థలమంతయు భయంకరముగా ఉండెను. నీటి చుక్కనైనా కనిపింపదు. ముందుకు పోవుటకు కూడా మార్గము తెలియలేదు. స్వామి వృక్షములతో నిండి దుర్గరమైన అడవిలో చిక్కుకొనెను. సూర్యరశ్మియు ప్రవేశింపనలవి కాకుండెను. అట పగలే రాత్రిగా తోచెను. కావున వెనుకకు తిరిగి పైకెక్కుట మాని చెట్ల కొమ్మలను లతలను పట్టుకొని నెమ్మదిగా క్రింది వైపుకు ప్రాకులాడుచు ఒక సెలయేటి తీరమునకు స్వామి చేరుకొనెను. అట నిలబడి ఉన్న ఒక గండశిలపై నెక్కి స్వామి నలువైపులా చూచెను. అగమ్య పర్వత శిఖరములు, దుర్గమారణ్యము తక్క స్వామికి ఏమియు కనరాదయ్యే. ఒక వంక భువన భాస్కరుడు అస్తమింపచేసెను. ఇట్టి సంకట సమయమున స్వామి ఆలోచింపతొడిగెను. ఇట్టి నిర్గర దుర్గమ ప్రదేశముననే చేయుదనేమి? త్రాగుటకు నీరు కూడా దొరకదు. శీత బాధ నుండి తప్పించుకొనుటకు అగ్నిని ప్రజ్వలింప చేయు సాధనమైన లేదు.
అని ఆలోచించిన నిర్భయుడే ముందుకు సాగెను. కాని కంటకా కీర్ణములై దుర్గములకు పొదల మధ్యల నుండి అతడు పయనము చెయ్యవలసి వచ్చెను. వస్త్రములు కంటకములతో చిక్కుకొని చిరిగిపోయెను. ముండ్లు గురుచుకొని శరీరపు రక్తసిక్తమయ్యెను. కోణములు తిరిగిన గులక రాళ్లపై నడుచుట వలన పాదములు చిల్లులు పడి రక్తము కారచొచ్చెను. ఈ అసహ్య బాధలన్నింటిని సహించి స్వామి తుదకెట్లో తుంగనాథ శిఖరమునకు దిగువ భాగమును చేరుకొనెను. అట నుండి అతడు సాధారణ మార్గం నడుచునట్లు భావించెను. అది నిస్తబ్దమైన చీకటి రాత్రి కావున స్వామి తడువు కొనుచు అత్యంత జాగరూకతతో అడుగులేస్తున్నాడు. తుదకు అతి కష్టముతో కొన్ని పర్ణ కుటీరములున్న ప్రదేశమున చేరుకొనెను. అక్కడి వారిని అడగగా ఆ మార్గము ఓకీ మఠము చేర్చునని తెలిసెను. దయానంద స్వామి అట నడిచి రాత్రి చాలగింపగా ఓకీ మఠము చేరుకొనెను. ప్రభాత సమయము వరకు సుఖముగా స్వామి నిద్రించాడు. చాలా అలసిపోయాడు కాబట్టి నిద్రపోయాడు. ఇక ఓకీ మఠాధిపతి దయానంద స్వామి నిద్ర లేచుటయే తడువుగా కాయక్లేశములను లెక్కింపక యాత్ర ప్రారంభించెను. 10 అడుగులు ముందుకు సాగించిన స్వామి హృదయమున మఠమును తిలికింపవలెనని అభిలాష ఉదయించెను. వెనుకకు తిరిగి మఠమున ప్రవేశించెను. అందు పాషాండ పారాయణుల సాధువులెందరో ఉండుట స్వామి చూచెను. వారెల్లరూ జ్ఞాన వైరాగ్య శూన్యులుగా కనిపించిరి. మఠమునకు సంపత్తి అధికముగా ఉండెను. మఠాధీశులు జీవనము ఆడంబరయుక్తముగా ఉండెను. కొన్ని దినములు మఠమున ఉండి స్వామి వారికి జీవన క్రమమును నిరీక్షించెను. ముఖ్య మఠాధీశుడు మాత్రం దయానంద స్వామి బ్రహ్మచర్య దీప్తి జ్ఞానాది గుణగణములను చూచి మిక్కిలి మోహితుడయ్యను. ఒకనాడు అతడు దయానందుని సమీపమున చేర్చుకొని తనకు శిష్యుడు కావలసినని కోరెను. ఆశలు కల్పించుచు దయానందితో ఇట్లనెను, దయానంద, కేవలము పరిభ్రమణమున కలుగు లాభమేమి? మాకు శిష్యుడవై ఈ మఠమునకు నీవు అధ్యక్షుడవు కమ్ము. లక్షల కొలది మూల్యవంతమకు ఈ సంపదకు నీవు అధిపతివి అగుదువు. నీవు మహంతు వనిపించుకొందువు. మాన ప్రతిష్టలు మిక్కిలి లభించును. దయానంద స్వామి ఈ ప్రలోభములను ఆశించినంత అలుపుడు కాడు. అతని ఆత్మ యోగాగ్నికి దీప్తమై ఉండెను. అతడు సత్యాసత్య వివేకి కావున అతడు ఆ ఐశ్వర్యమును తృణప్రాయముగా తిరస్కరించుచు అతనితో ఇట్లనెను, ఓ మహంతజీ, ఈ వైభవమును చూచి నీవు అభిమాన పడుచున్నావు. పూజలు పారాయణములు చేసి నీవు సంపాదించిన ఐశ్వర్యము కంటే మా తండ్రి గారి సంపత్తి అనేకముగా ఎక్కువగా. అట్టి సంపదను నేను లోష్టముగా ఎంచి త్యజించి వచ్చిన నేను ఈ ఐశ్వర్యమును గ్రహింప చేయుదనేమి? సకల సాంసారిక సుఖములను, సంపన్న పితృగృహమును, అపార బంధు ప్రేమను ఏ ఉద్దేశము కొరకు త్యజించి బయటపడితినో అది మీకు తెలియదు. అట్టి ఈ ఉద్దేశము కొరకు మీరు జీవించుటయు లేదు. కావున నేను మీకు శిష్యుడను కాజాలకపోవుటయేగాక నేను ఈ మఠమున ఉండుటయు కూడా సంభవము కాదు. అంతటా ఆ మహంత స్వామి, మీ ఉద్దేశమేమి? మీ ఏ వస్తువును కోరి మీరింతగా కాయక్లేశములను కూడా సహించుచున్నారని స్వామిని అడిగెను. దయానంద స్వామి, నేను సత్య విద్యను మోక్షమును కోరుచున్నాను అనెను. ఆ మాటలు విని మహంతు మిక్కిలి ప్రసన్నుడయ్యను. కొంతకాలము తమ మఠమునందే ఉండునని స్వామిని బహువిధములుగా ప్రార్థించను. కాని స్వామి అధిక భాషణమున ప్రయోజనము గాంచక ఆ దినము అట గడిపి మరునాడే జోషి మఠము వంక యాత్ర సాగెను. జోషి మఠమున పెక్కురు మహారాష్ట్ర సన్యాసులు మంచివారు నివసించుచుండేరి వారు. దయానంద స్వామియు వారి సమీపమున తన నివాసం ఉనర్చుకొనెను. అట స్వామికి అనేక యోగుల సాంగత్యము లభించెను. వారి వలన స్వామి యోగ భేదములను అనేకములను కూడా తెలుసుకొనగలిగెను. విద్వాంసులైన సాధువులతో పరమార్థ విషయక వార్తాలాపము చేయు అవకాశము స్వామికి లభించెను. తదుపరి జోషి మఠమును విడిచి స్వామి బద్రీనారాయణము చేరుకొనెను. అప్పుడు రావల్జీ బదిర మఠమున ముఖ్య అధిపతిగా ఉండెను. స్వామి వారి దగ్గర పెక్కు దినములు నివసించెను. అప్పుడప్పుడు మఠాధీశునకు స్వామికి మధ్య వేద విషయముల చర్చ, దర్శనముల చర్చ జరుగుచుండేది. ఒకనాడు స్వామి రావల్జిని ఇట్లు ప్రశ్నించెను, ఇక్కడ
సమీపమున పర్వత కందరములో మంచివారెవరైనా యోగులు నివసించుచున్నారా? అది విని రావల్జీ మిక్కిలి కిన్నుడై, ఇప్పుడిక్కడ యోగులెవ్వరు లేరు, కానీ ఈ బద్రీనాథ దర్శనార్థం యోగులు వచ్చుచుందురని మాత్రం విన్నాను అని చెప్పెను. ఇక అలకానంద తీరం. రావల్జీ చెప్పినది విని స్వామీజీ ఆ పర్వతీయ ప్రాంతమంతయు గాలింప సంకల్పించెను. ఒకనాడు సూర్యోదయం అగుటయే తడువుగా బద్రీనారాయణ నుండి బయలుదేరి అలకానంద తటమున చేరెను. అట పర్వత శిఖరములు హిమచ్ఛన్నములై తెల్లని స్ఫటికము వలె ప్రకాశించుచుండెను. అలకానంద జలము ప్రవాహమునకెదురుగా ఉన్న శిలను తాకగా పైకెగుచు నురుగులు క్రక్కుచుండెను. దయానంద స్వామి పర్వత కందిరముల సౌందర్యమును తిలకించుచు ప్రవాహమున సమీపించి నడవసాగెను. మార్గము విషమముగా దుర్గమమై ఉండెను. అతి కష్టం మీద తుదకు నది ప్రవాహమును సమీపించెను. ఆ ప్రదేశమున కతడు మిక్కిలి అపరిచితుడు. హిమచ్ఛన్న జలధారల నుండి వెలువడు మార్గములను, భిన్న భిన్న పర్వత పంక్తులను అతడెన్నడూ చూచియుండలేదు. అన్ని ఎడల అతనికి గగనచుంబి శిఖిరములు కననయ్యను. ముందుకు పోవుటకు మార్గమే లేకుండెను. అందువలన అతడు కొంత తడువు కింకర్తవ్యము విమూఢమయ్యెను. పిదప మార్గము అన్వేషింప అలకానంద నదిని దాటి నిశ్చయించెను. స్వామి దేహముపై వస్త్రము తక్కువగా ఉండెను. ఆ హిమమయ ప్రదేశమున ప్రవహించు వాయువు అతీత శీతలమై స్వామి దేహమును మిక్కిలి బాధింపతొడిగెను. చలి బాధ సహింపక సాధ్యము కాకుండెను. దప్పికతో ముఖముండి పెదవులారిపోవుచుండెను. మరి ఒక వంక కడుపులో ఆకలి చిచ్చి పెరుగుచుండెను. ఆ బాధలను తప్పించుకొనుటకు మంచు గడ్డను తీసుకొని నమల ఆరంభించెను. కాని దాని వలన కూడా ఏమి లాభం? ఉదరాగ్ని శాంతింపదయ్యే. ఆ స్థితిలో నదిని దాట ప్రవృత్తుడయ్యను. అలకానంద అట 4-5 గజముల వెడల్పు కలిగి 3-4 అడుగుల లోతు కలిగి ప్రవహించుచుండెను. అయ్యది తీక్ష్ణ కోణములు కలిగిన చిన్న చిన్న హిమఖండములతో నిండియుండెను. ప్రవాహమును ఛేదించుకొనుచు నదిని దాటునప్పుడు దయానంద స్వామి పాదములు ఆ హిమఖండములచే ఛేదింపబడుచుండెను. వ్రేళ్లు గాయములతో నిండిపోయెను. రక్తం ప్రవహింపసాగెను. కాని జలము అతి శీతల మగుటచే పాదములు తిమ్మిరి లెక్కినందున స్వామికి గాయముల సంగతి మొదట తెలియదయ్యే. భూమి, ఆకాశము, వాయువు అన్నియు అత్యంత శీతలమై ఉండెను. ఇవన్నీ స్వామి దేహమునందలి స్వాభావికమగు ఉష్ణమును కూడా తగ్గించెను. శరీరము కూడా చలికి తిమ్మిరి లెక్క సాగెను. హృదయముపై కూడా శైత్య ప్రభావము తెలియవచ్చెను. క్రమముగా శరీరము వివశమై నదిలో పడిపోవునట్లాయెను. స్వామి అది గ్రహించి అతడక్కడకు పోయినచో శరీరమంతయు హిమమయము పోవును, నిర్జీవమై నదిలో సమసిపోవునని తలచెను. ఎట్లో సాహసము చేసి నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరెను. కాని స్వామి కొంత తడువు మృతప్రాయుడుగా ఉండెను. అయినను సాహసము విడువక శరీరముపై ఉన్న వస్త్రములను తీసి వానిని పాదముల నుండి మోకాళ్ళ వరకు చుట్టి వేచెను. అతడప్పుడు కదులుటకు కూడా అసమర్థుడుగా ఉండెను. అతని చిత్తము అతి వ్యాకులమయ్యెను. అతడట్లే నిలబడి ఎవరినైనను కనిపించిన వారి సహాయముతో ఈ సంకట స్థితి నుండి తప్పించుకొన చూచుచుండెను. స్వామి మిక్కిలి వివశుడయ్యెను. అసహాయుడు, నిరాశుడై నలుదెసల పరికింప సాగెను. కటిక చీకటిలో కనబడు కాంతి కిరణముల వలె ఇరువురు కొండవాళ్ళు స్వామికి కనబడిరి. ఆ ఇరువురు ఒక సన్యాసి వ్యాకుల స్థితిలో ఉండుట తెలుసుకొని ప్రపథమున నమస్కరించి భక్తి శ్రద్ధలు చూపించుచు ఇట్లనిరి: స్వామీజీ మహారాజా, మా వెంట మా ఇంటికి రండు. మీరు శీత బాధితులై ఆకలి దప్పికలతో బాధపడుచున్నారు. మా గృహమున మీకు పూర్ణముగా సుఖము లభించును, అన్న పానీయములు దొరుకును. స్వామి వృత్తాంతము విని వారు స్వామితో, మీరు చింతింప పనిలేదు, మేము మిమ్ములను సిద్ధవ తీర్థ స్థానమును సురక్షితముగా చేర్చగలము అనిరి. కాని కదజాలని స్థితిలో స్వామి ఉండెను. కావున స్వామి వారితో, నేను మీ సహాయమును స్వీకరింపజాలని స్థితిలో ఉన్నాను. నేను ఒక్క అడుగైనను కూడా ముందుకు వేయజాలను అనెను. ఆ పర్వత నివాసులిరువురు మిక్కిలి భక్తితో స్వామిని ఎంతగానో తమ వెంట రమ్మని ప్రార్థించిరి. కాని స్వామికి తన శక్తిని వెల్లడించుచు నేనిటనే మరణించుట మంచిదని మౌనము వహించెను. వివశులై వారు వెళ్ళిపోయిరి.
తదుపరి స్వామి ఆ సంకటము నుండి ఎట్లు తప్పించుకొనిరో ఎవ్వరికి తెలియదు. స్వామి ఎవ్వరికి కూడా ఆ విషయము చెప్పక దాచియుంచిరి. ఎవ్వడో మహాత్ముడు అతనిని కాపాడియుండునని మనం తెలుసుకొనవలచ్చు. కొంతకాలం విశ్రాంతిని తీసుకున్న పిదప స్వామి శరీరం స్వస్థత చెంది చిత్తము శాంతించెను. వెంటనే అట నుండి బయలుదేరి వసుధార తీర్థ స్థానమును చేరుకొనెను. అట కొలది సమయము విశ్రాంతి తీసుకొని స్వామి యాత్ర సాగించెను. మగ్రమా సమీపవర్తి ప్రదేశములను చూచుకొనుచు స్వామి బద్రీనారాయణ రాత్రి 8 గంటలకు చేరుకొనెను. స్వామి దేహస్థితిని చూచి రావల్జీ ఇతరులందరూ కూడా గాబరా పడిరి. విస్మతులై అడిగిరి, స్వామి మీరు దినమంతయు ఎట గడిపితిరి? మీ ఈ స్థితి ఏమిటి? స్వామి వారికి సిద్ధులను చూడబోయి పడిన పాటలు అన్నీ వినిపించెను. రావల్జీ స్వామికి కొన్ని భోజ్య పదార్థములను తెప్పించి ఇయ్యగా స్వామి వారిని ఆరగింపదొడిగెను. చూచువారికి స్వామి అశక్త శరీరముతో అప్పుడప్పుడే శక్తి సంచారమగుచున్నట్లు భావము కలిగెను. స్వామి ఆ రాత్రి అంతయు సుఖముగా నిద్రించెను. మరునాడు ప్రాతః పెదలకండనే లేచి స్వామి తాను వెళ్ళుటకు ఆజ్ఞ ఇయ్యవలసిందని రావల్జిని అడిగెను. ఆదరపూర్వకంగా పరస్పరము ఆ ఇరువురు ఆలింగనము చేసుకొని స్వామి అట నుండి పయనమయ్యెను. ఉత్తరాఖండము నుండి తిరిగి వచ్చుచు స్వామి రామపురము కాశీపురము చూచుకొనుచు ద్రోణసాగరము చేరుకొనెను. శరదృతువంతయు అటనే గడిపెను. ద్రోణసాగరన ఉండగా ఒకనాడు స్వామికి హిమపర్వతమున ఎటకేని పోయి పానత్రాగము చేయుట బాగని తోచెను. మరుక్షణముననే పూర్ణ జ్ఞాని అయి శరీరము త్యజించుట మంచిదని ఎంచెను. కావున పర్వత ప్రాంతము వీడి సమతల ప్రదేశమున తిరుగుచు జ్ఞాని అయిన గురువును అన్వేషింప దొడిగినాడు. ఇంతవరకు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? స్వామి దయానంద